ఐపీఎల్ 2025 ఆక్షన్లో అందరూ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో ఎవరు ఊహకందకుండా అందరినీ ఆగం చేయబోయే 5 ప్లేయర్స్ ఎవరో మీకు తెలుసా? అసలు ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో ఈ ప్లేయర్స్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు, కానీ వీళ్ళు ఈసారి ఆక్షన్ ఏలబోతున్నారు. మరి 5 ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు ఎందుకు స్పెషలో, వాళ్ళు ఈ ఐపీఎల్ ఆక్షన్లో ఎలాంటి ఇంపార్టెన్స్ తీసుకొస్తారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ని చూడండి. నచ్చితే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నెంబర్ 1 భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ ఎలాంటి ప్లేయరో మనకు తెలుసు. ఆల్మోస్ట్ తన ఎంటైర్ కెరీర్ ఎస్ఆర్హెచ్కి ఆడిండు. ఆడినంతకాలం తన మార్క్ క్రియేట్ చేసిండు. అసలు ఎస్ఆర్హెచ్ అంటే గుర్తుకు వచ్చేది మన భువీనే. అట్లాంటి భువీని ఈసారి ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ భువీకున్న క్యాలిబర్ ఏంటో, అతనుకున్న పొటెన్షియల్ ఏంటో ఈసారి ఆక్షన్ ఆన్సర్ చెప్తుంది. భువనేశ్వర్ కుమార్ న్యూ బాల్తో స్వింగ్ చేసినట్టు దునియాలో ఎవ్వరు చేయరు. డెత్ ఓవర్స్లో అతని స్కిల్స్ చూస్తే అపోజిషన్ ఆగమవుతారు. ఇంకో బెస్ట్ థింగ్ అబౌట్ భువనేశ్వర్ కుమార్ ఏంటంటే అతనుకున్న ఎక్స్పీరియన్స్. ఇండియాకి అన్ని ఫార్మాట్స్లో ఆడిండు. రీసెంట్ T20 వరల్డ్ కప్లో అందరూ ప్లేయర్స్ ఇంజురీస్ బారిన పడితే ఒక్కోడే 2022 T20 వరల్డ్ కప్లో ఇండియాకి ఫ్రంట్ లైన్ పేసర్గా ఇండియాను ఆదుకున్నాడు. అట్లాంటి భువనేశ్వర్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. భువికి ఏజ్ కూడా జస్ట్ 34 ఉంది అండ్ ఇంకా ఫిట్గానే ఉన్నాడు. అతను ఐపీఎల్ స్టార్ట్స్ చూస్తే షాక్ అవుతారు. 176 మ్యాచెస్లో 181 వికెట్స్ తీసిండు అండ్ ఎకనామిక్ కూడా 7.56 ఉంది అండ్ బెస్ట్ 5 for 19. వరల్డ్లోనే టాప్ లీగ్ అండ్ ఆ లీగ్లో దునియాలోనే బెస్ట్ బ్యాటర్స్ ఆడతారు. అట్లాంటి బ్యాటర్స్ ముందు 176 మ్యాచెస్, అది కేవలం 7.56 ఎకనామీ మెయింటైన్ చేసిందంటే భువి ఒక టీంకి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో భువి సార్ ఆప్షన్లో ఎవరు అందకుండా ఎక్కువ మనీ సంపాదించుకుంటాడని మీలో ఎంతమందికి నమ్మకం ఉందో కమెంట్ చేయండి. నెంబర్ 2 అశ్విన్. T20s అనగానే పేసర్స్ గురించి ఏమో కానీ స్పిన్నర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అట్లాంటి టాప్ స్పిన్నర్స్ మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. ఆ స్పిన్నర్స్లో అశ్విన్ అందరికన్నా టాప్ ప్లేస్లో ఉంటాడు. అశ్విన్కి ఇప్పుడు 38 ఇయర్స్ ఉన్నా కానీ ప్రజెంట్ ఇండియాకి టెస్ట్లో ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా ఉన్నాడు. సో ఐపీఎల్లో కూడా అశ్విన్ ఆడబోయే టీంకి తప్పకుండా గ్రేట్ అసెటే అవుతాడు. అశ్విన్ రీసెంట్గా జరిగిన TNPLలో తను కెప్టెన్గా చేసిన టీంకి కప్ అందించిండు. అందించడమే కాక తనే ఓపెనర్గా తన టీంకి మంచి స్టార్ట్స్ ఇచ్చిండు. ఒంటి చేత్తో మ్యాచెస్ని గెలిపించి తన దగ్గర ఇంకా T20 ఆడే సత్తా ఉందని దునియాకి చూపెట్టిండు. ఈసారి ఆప్షన్లో అశ్విన్ డిమాండ్లో ఉంటాడని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అశ్విన్ లాంటి ప్లేయర్ వస్తే తన టీంకి ఏమో కానీ యాష్ ఉన్నాడని పక్క టీంలో భయం అయితే పక్కా ఉంటుంది. అశ్విన్ ఐపీఎల్ స్టార్ట్స్ చూస్తే 211 మ్యాచెస్లో 180 వికెట్స్ ఉన్నాయి, 7 ఎకనామీ ఉంది అండ్ 4 for 34 బెస్ట్ ఉంది. బ్యాటింగ్ కూడా చేయగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అశ్విన్. ఒక ఏజ్ ఫ్యాక్టర్ తప్ప అశ్విన్ ఈసారి ఆప్షన్లో మంచి ప్రైస్కి అమ్ముడుపోతాడు. నెంబర్ 3 షమి. ఇక నేను షమి పేరు చెప్తే షాకింగ్గా ఉండొచ్చు. అతను మంచి ప్రైస్కే పోతాడు అనుకోవచ్చు. కానీ షమి కాంపిటేటివ్ క్రికెట్ ఆడక 1 year అవుతుంది. 2023 వరల్డ్ కప్ తర్వాత షమి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంజురీస్తో బాధపడుతున్నాడు. సో ఐపీఎల్ ఆప్షన్లో షమి అందరికీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ షమి లాంటి టాప్ ప్లేయర్ని ఇంజురీస్తో తీసేయలేం. ఇప్పుడు ఎక్కువ పేరు వినపడకున్నా ఆప్షన్లో షమికి చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటుందో ఆల్రెడీ షమి మనకు చూపెట్టిండు. క్లాస్ ప్లేయర్స్ ఇంజూర్డ్ ఉన్నా కానీ ఒక్కసారి మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే తగ్గేదే లేదు. షమి కూడా ఎగ్జాక్ట్ అట్లాంటి ప్లేయరే. సో షమి పక్కా ఈ ఆప్షన్లో మంచి బై అవుతాడు, అందులో డౌటే లేదు. షమి స్టార్ట్స్ చూస్తే 110 మ్యాచెస్లో 127 వికెట్స్ తీసిండు, 4 for 11 బెస్ట్ ఉంది అండ్ 8.44 ఎకనామీ ఉంది. సో షమిని మీరు ఏ టీంలో చూడాలని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెంబర్ 4 నటరాజన్. నట్టు పేరు ఈ ఆప్షన్లో పెద్దగా వినిపిస్తలే, కానీ తన టీం కోసం ఎంత చేయాలో అంత చేస్తాడు. ఎస్ఆర్హెచ్ కడిన అన్ని మ్యాచెస్లో తన మార్క్ క్రియేట్ చేసిండు. డెత్లో తన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా తక్కువనే. మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్స్లో నట్టు ఉంటాడు. TNPLలో కూడా నటరాజన్ బాగా ఆడిండు. T20స్లో నట్టు ఏ టీంకి ఆడినా ఆ టీంకి టెన్షన్ అవసరం లేదు. నట్టు ఇండియాకి ఆస్ట్రేలియాలో డెబ్యూ చేసిండు అండ్ అతని క్యాలిబర్ ఏంటో అందరికీ చూపెట్టిండు. ఒక నెట్ బౌలర్గా వెళ్ళి ఇండియన్ టీంలో ప్లేస్ సాధించి ఇప్పుడు మళ్ళీ ఇండియన్ సెలెక్టర్స్ దృష్టిలోకి వస్తున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్కి చాలా బాగా ఆడిండు. అతని స్టార్ట్స్ చూస్తే 61 మ్యాచెస్లో 67 వికెట్స్ తీసిండు, 29.4 యావరేజ్ ఉంది, 8.83 ఎకనామీ ఉంది. ఈసారి ఆప్షన్లో నట్టు మంచి ధర పలుకుతాడని నాలాగే మీలో ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. నెంబర్ 5 జితేష్ శర్మ. 2025 ఆప్షన్కి ముందు వికెట్ కీపర్స్లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అండ్ ఈశాన్ కిషన్ వైపు చాలా మంది చూస్తున్నారు. కానీ ఆప్షన్లో అందరినీ ఆశ్చర్యపరిచేది మాత్రం జితేష్ శర్మనే. ఇతని అగ్రెషన్కి పెట్టింది పేరు. 6 కొడుతుంటే టీవీలకి అతుక్కపోతాం. పంజాబ్ టీంతో లైమ్లైట్లోకి వచ్చి ఇండియా కూడా డెబ్యూ చేసిండు. 40 మ్యాచెస్లో 730 రన్స్ కొట్టిండు.
స్ట్రైక్ రేట్ చూసారా 150+ ఉంది. ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్గానే కాక మంచి వికెట్ కీపర్గా కూడా జితేష్ శర్మ బాగా యూజ్ అవుతాడు. సో ఈసారి కీపర్స్లో జితేష్కి మంచి ప్రైస్ వచ్చే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. సో జితేష్ శర్మ ఏ టీంకి వస్తే బాగుంటుందో కమెంట్ చేయండి. వీళ్ళే కాక ఈసారి ఆప్షన్ కంటే ముందు ఎక్కువ పేరు వినబడని ప్లేయర్స్లో ఎందరో టాప్ ప్లేయర్స్ ఉన్నారు. మీకెవరన్నా అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చి కోటీశ్వరుడు అయ్యే ప్లేయర్స్ తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.